గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 12th లెసన్ మేరీ పాఠశాల అంటే ఏంటి, మా స్కూలు అనే లెసను గురించి చెప్పుకుందాం. అంటే మా విద్యాలయము అనే లెసన్ గురించి మనము ఈరోజు ఆ లెసన్లో ఏమి ఇచ్చాడు ఏంటో ఇప్పుడు చదువుకుందాం. ఫస్ట్ నేను లెసన్ చదువుతాను, చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ పైన కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అంటే శబ్ద్, అధ్యాపక్, అధ్యాపక్, తర్వాత ధ్యాన్, ధ్యాన్, మధ్య, మధ్య, ధ్వని, ధ్వని, ధ్వస్త్, ధ్వస్త్, ధ్వజ్, ధ్వజ్. ఈ వర్డ్స్కి మనకి ఏమొచ్చింది, ఈ ధావక ఒత్తు పెట్టడం ద్వారా ఏర్పడిన అక్షరాలు చూడండి. ద్వా, ద్వా అంటే వాకి ధావత్తు ఇచ్చింది. తర్వాత సెకండ్ లైన్లో మనకి అన్ని అక్షరాలకి మొత్తం 3 వర్డ్స్లోని వాకి ధావత్తు సెకండ్ ధావత్తు ఇవ్వడంతో ఏమైంది, ధ్వా, ధ్వా, ధ్వా అంటే ధ్వని, ధ్వస్త్, ధ్వజ్ అయింది. పైన చూడండి, పై లైన్లో యాకి దావత్తు సెకండ్ దావత్తు ఇవ్వడం వల్ల ఏమైంది, ధ్యా, ధ్యా, ధ్యా అంటే యాకి దావత్తు ఇస్తే ధ్యా అని చదవాలి, అదే వాకి దావత్తు ఇస్తే ధ్వా అని చదవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్లో అధ్యాపక్, ధ్యాన్, మధ్య అని వర్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, యాకి ధావత్తు ద్వారా అక్షరము, వాకి ధావత్తుతో ఏర్పడిన అక్షరాలు పక్కనిచ్చి ఇక్కడ వాటితో ఏర్పడిన వర్డ్స్ ఇచ్చాడు. అంటే ఆ వర్డ్లో ఆ ఒత్తు ఒక అక్షరానికి ఇవ్వడం ద్వారా ఏర్పడిన పదాలు చూడండి కదా. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. మేరీ పాఠశాల గాంవ్కే బాహర్ హై. మా పాఠశాల ఎక్కడుందంట, స్కూలు గాంవ్ అంటే ఏంటి, విలేజ్. విలేజ్కి వాళ్ళ యొక్క గ్రామానికి దూరంగా ఉందంట. నెక్స్ట్ యహ 5वीं కక్షా తక్ పడాయా జాతా హై. ఇక్కడ ఎన్నో తరగతి వరకు చెప్పబడుతుందంట, 5వ తరగతి వరకు చెప్పడం జరుగుతుందంట. అంటే ఏంటి, ఫస్ట్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అక్కడ స్కూలు జరుగుతుందన్నమాట. అక్కడ స్కూలు నడపబడుతుందన్నమాట. వాళ్ళ ఊరికి, వాళ్ళ గ్రామానికి కొంచెం దూరం బయట స్కూల్ అనేది ఉన్నది. అది కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నడపబడుతుంది అన్నమాట. మేరీ పాఠశాల మే 4 అధ్యాపక్ హై. వాళ్ళ స్కూల్లో 4 టీచర్స్ ఉన్నారంట. అంటే అధ్యాపకులు 4 ఉన్నారంట. 3 అధ్యాపికాయేం భీ హై. దానికి మళ్ళీ 3 అధ్యాపక్ అంటే ఎవరు, మగవాళ్ళని అధ్యాపక్ అంటారు. అధ్యాపికాయేం అంటే ఆడవాళ్ళని, టీచర్స్ని అధ్యాపిక అంటారు. మాస్టర్, టీచర్. మాస్టర్లు ఎంతమంది ఉన్నారు, 4 మాస్టర్లు ఉంటే 3 టీచర్స్ ఉన్నారంట వాళ్ళ స్కూల్లో. అధ్యాపిక అంటే టీచర్ గారు, అదే అధ్యాపక్ అంటే మాస్టర్ గారు ఉన్నారని చెప్తున్నాడు. మై రోజు సమయ పర్ పాఠశాల జాతా హూ. ఇంకా ఏం చెప్తున్నాడు, నేను రోజు సమయానికి స్కూల్కి వెళ్తాను అని చెప్తున్నాడు. మేరీ అధ్యాపకు అచ్చీ తరహ పడాతే హై. మా టీచర్ గారు, మా అధ్యాపకులు బాగా మాకు చదువు చెప్తారు, మాకు చదువు బాగా నేర్పిస్తారు అని చెప్తున్నాడు. మై ధ్యాన్ సే అధ్యాపక్ కి బాతోं को सुनता हूँ. నేను చాలా ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్గా మా టీచర్స్ వాళ్ళు, అధ్యాపకులు ఏవైతే చెప్తారో అవన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా వింటాను అని చెప్తున్నాడు. సుంతా అంటే ఏంటి, వినడం, వింటాను అని చెప్తున్నాడు. బాత్ అంటే ఏంటి, మాటలు. మేరీ పాఠశాలకే మధ్య మే ఏక్ చోటా బగీచా హై. మేరీ పాఠశాలకే మధ్య మే ఏక్ చోటా బగీచా హై. అంటే ఏంటి, మా స్కూల్కి మధ్యలో ఒక చిన్న బగీచా అంటే ఏంటి, పూల తోట, ఒక తోట ఉన్నది, పూల తోట. మళ్ళీ ఆ పూల తోటలో కూడా ఇంకా ఏంటి, బగీచా అంటే తోట, అందులో పూల మొక్కలు ఉంటాయి, ఇంకా మామిడి చెట్లు ఉంటాయి, ఇంకా చాలా పళ్ళు కాసే చెట్లన్నీ ఉంటాయి, జామ చెట్లు, సీతాఫల చెట్లు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి తోటలో కదా. మనకి ఇక్కడ చాలా తోటలు ఉన్నాయి కదా, మన చుట్టూరు చాలా ప్లేసులు. ఇక్కడ జీడి మామిడి తోటలని, మామిడి తోటలని, ఉసిరి తోటలని, జామ తోటలు,
సీతాఫల తోటలు, లేకపోతే సపోటా తోటలు, ఇవన్నీ చూసాం కదా మనము. వీళ్ళ స్కూల్కి మధ్యలో ఒక చిన్న తోట ఉందంట. ఆ తోటలో ఏముంటాయి, మామిడి చెట్లని, ఇంకా జామ చెట్లని, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. మై ఉస్మే బయటకర్ పడతా హూ అంటే ఏంటి, నేను ఆ తోటలో కూర్చొని చదువుకుంటాను అని చెప్తున్నాడు. మనకి తోటలు అంటే చాలా సరదా కదా. తోటల్లో చక్కగా ఈ చెట్టు ఆ చెట్టు ఎక్కొచ్చు, ఆ చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగుతూ ఉండొచ్చు. చాలా సరదాగా ఉంటుంది కదా. మనకి కూడా ఆ చెట్టు కింద కూర్చొని చదువుతుంటే కూడా చాలా చల్లటి గాలి వీస్తూ చాలా హాయిగా ఉంటుంది కదా. కాబట్టి ఈ అబ్బాయి ఏం చేసేవాడంట, ఆ తోటలో కూర్చొని చదువుకునేవాడంట. స్కూల్ మధ్యలో చిన్న తోట ఉందంటే ఆ తోటలో కూర్చోవడానికి చిన్న చిన్న బెంచీలు అవన్నీ అటువంటివన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, అక్కడ కూర్చొని చదువుకునేవాడంట. ఇస్ బగీచే మే కభీ కభీ కుచ్ బందర్ ఆతే హై. అప్పుడప్పుడు ఆ తోటలోకి ఏమొచ్చాయంట, బందర్ అంటే ఏంటి, మంకీస్, కోతులు. అప్పుడప్పుడు ఆ తోటలోకి కోతులు అనేవి వస్తూ ఉండేవంట. వే పేడ్ పౌధోं को ధ్వस्त करते हैं. ఇవన్నీ ఏం చేసావంట, చెట్లను మొక్కల్ని, పేడు పౌధ అంటే ఏంటి, పేడు అంటే చెట్లు, పౌధ అంటే మొక్కలు, ఇట్లన్నిటిని ధ్వంసం చేసేవంట. ధ్వంసం అంటే ఏంటి, నష్టపరచడం. వాటిని ఏం చేస్తాయి, ఇరక్కొట్టేస్తూ ఉంటాయి. ఆకులు కొమ్మలు ఇరక్కొట్టేయడం, చిన్న చిన్న కాయలు మొగ్గకపోయినా పచ్చి అయినా పీపులైనా సరే వాటిని ఏం చేస్తాయి, శుభ్రంగా వాటిని కోసేసి కొరికేసి మొక్కల కింద పాడేస్తూ ఉంటాయి. అవి తినకపోయినా సరే చిన్న చిన్న కాయలు కూడా కోసేస్తూ ఉంటాయి. కొమ్మలవి కొట్టేసేసి నాశనం చేస్తూ పాడు చేస్తూ ఉండేవంట. ముజే ఉన్సే డర్ లగ్తా హై. ఈ అబ్బాయికి ఆ మంకీస్ని, కోతుల్ని చూడగానే భయం వేసేదంట. మనకు కూడా భయమే కదా. అవి చూస్తే అవి ఏం చేస్తాయి, గబుక్కున మీదకి వచ్చి కలుస్తాయేమో అని మనకు కూడా భయం వేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయి కూడా భయం వేసేదంట వాటిని చూస్తుంటే. సాల్ మే 2 బార్ మేరీ పాఠశాల మే ధ్వజ్ ఫహరాతే హై. సంవత్సరంలో మా స్కూల్లో 2 సార్లు, ఇక్కడ ధ్వజ్ అంటే ఏంటి, ఫ్లాగ్, ఇది జెండాని, 3 రంగుల జెండాని, మన యొక్క జెండాని ఎగిరివేస్తారంట. సంవత్సరంలో 2 సార్లు ఈ జెండాని ఎగరవేస్తారు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆగస్టు 15న మనం స్కూల్లో జెండా ఎగరవేసుకుంటాం కదా. తర్వాత రిపబ్లిక్ డే జనవరి 26న కూడా మనం స్కూల్లో జెండా ఎగరవేస్తూ ఉంటాం కదా. సంవత్సరంలో 2 సార్లు మా స్కూల్లో జెండా ఎగరవేస్తారని కూడా చెప్తున్నాడు ఈ అబ్బాయి. ముజే తిరంగా ధ్వజ్ బహుత్ అచ్చా లగ్తా హై. అంటే ఏంటి, తిరంగా అంటే ఏంటి, 3 రంగుల జెండా. మన భారతదేశం జెండా ఏంటి, 3 రంగుల జెండా కదా. ఈ జెండా అంటే నాకు చాలా ఇష్టము, మన భారతదేశం యొక్క జెండా అంటే అని చెప్పి కూడా ఈ అబ్బాయి చెప్తున్నాడు. హమ్ సబ్ ధ్వజ్ కా ఆధార్ కర్తే హై. మేమందరము ఈ ఫ్లాగ్ని గౌరవిస్తాము, అంటే రెస్పెక్ట్, గౌరవిస్తామని చెప్తున్నాడు. మనము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా, మన జెండాను మనము చాలా గౌరవం ఇవ్వాలి. మన జెండాకి మనం గౌరవిస్తే మన దేశానికి కూడా మనము గౌరవం ఇచ్చినట్లు కదా. ఈ అబ్బాయికి 3 రంగుల ఈ జెండా అంటే, మన భారతదేశం జెండా అంటే చాలా ఇష్టమని కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి. మేరీ పాఠశాల గాంవ్ కే బాహర్ హై. యహా 5वीं कक्षा तक पढ़ाया जाता है. मेरी पाठशाला में 4 अध्यापक है, 3 अध्यापिकाएं भी है. मैं रोज समय पर पाठशाला जाता हूँ. मेरे अध्यापक अच्छी तरह पढ़ाते हैं. मैं ध्यान से अध्यापक की बातों को सुनता हूँ. मेरी पाठशाला के मध्य में एक छोटा बगीचा है. मैं उसमें बैठकर पढ़ता हूँ. इस बगीचे में कभी कभी कुछ बंदर आते हैं. वे पेड़ पौधों को ध्वस्त करते हैं. मुझे उनसे डर लगता है. साल में 2 बार मेरी पाठशाला में ध्वज फहराते हैं. मुझे तिरंगा ध्वज बहुत अच्छा लगता है. हम सब ध्वज का आदर करते हैं. నేను చదివాను, మీరు చూశారు కదా. చూడండి, వాళ్ళ స్కూలు వాళ్ళ గ్రామానికి చాలా దూరంగా ఉందంట. వాళ్ళ ఊరికి చాలా దూరంలో ఉందంట. ఆ స్కూల్ కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయంట. ఆ స్కూల్లోనే వాళ్ళ స్కూల్లో 4 ఉపాధ్యాయులు, 3 టీచర్లు, అంటే టీచర్స్ ఉన్నారని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు ఈ లెసన్లో మనకి,
మా స్కూల్లో టీచర్స్ అందరూ చక్కగా చెప్తారు పాఠాలు అవన్నీ అని చెప్తున్నాడు. నేను కూడా వాళ్ళు చెప్పేవన్నీ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటాను అని కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ స్కూల్కి నేను సమయానికి స్కూల్కి వెళతానని కూడా చెప్తున్నాడు. వాళ్ళ స్కూల్కి మధ్యలో ఒక బగీచా అంటే ఏంటి తోట ఉన్నది మా స్కూల్కి మధ్యలో. ఆ తోటలో నేను కూర్చొని చదువుకుంటూ ఉంటాను అని కూడా చెప్తున్నాడు ఈ అబ్బాయి. తర్వాత ఆ తోటలోకి ఒక్కొక్కసారి ఈ కోతులు అవి వచ్చేస్తూ ఉండి ఆ తోట అనేది పాడు చేస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. బందరు అంటే కోతులు వచ్చి పాడు చేసేస్తూ ఉంటాయి అని కూడా చెప్తున్నాడు. ఆ కోతులు అంటే కూడా నాకు చాలా భయం అని కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు, మా స్కూల్లో సంవత్సరానికి 2 సార్లు జెండాని ఎగురవేస్తారు అని చెప్తున్నాడు. ఆ 2 సార్లు అంటే ఇప్పుడు జనవరి 26 రిపబ్లిక్ డే రోజున, తర్వాత ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు కూడా ఎగురవేస్తారు అని చెప్తున్నాడు. తర్వాత నాకు మన దేశం జెండా అయిన 3 రంగుల జెండా అంటే చాలా ఇష్టం నాకు, దీనిని మేమందరము గౌరవిస్తాము అని కూడా చెప్తున్నాడు. ఈ లెసన్ బట్టి మనం ఏం నేర్చుకోవాలి, మనకి స్కూల్లో టీచర్స్ చెప్పే పాఠాలు అవి మనం చాలా శ్రద్ధగా విని నేర్చుకోవాలి. తర్వాత మన భారతదేశం యొక్క జెండాని మనము ఎప్పుడు గౌరవించాలి, మనము ఎప్పుడు చక్కగా చదువుకోవాలి, సమయానికి స్కూల్కి రావాలి అని కూడా మనకి ఈ లెసన్ ద్వారా తెలుస్తుంది కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ లెసన్లో ఉన్న బ్లాంక్స్ మీనింగ్స్ అవన్నీ చెప్పుకుందాం.